మా విషయానికి వస్తే తెలుగు పిక్చరు రంగుల రాట్నం అయింది. రంగుల రాట్నం అయిన వెంటనే బాపు గారు సాక్షి సినిమా తీయడం కోసం ఆఫీస్కి రండి, ఆర్టిస్ట్ సెలక్షన్ ఉంది ఇవాళ అని అంటే నేను మా ఫాదర్ వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కృష్ణ గారు ఉన్నారు. అక్కడే ఫస్ట్ టైం మీట్ అయ్యారు కృష్ణ గారిని మీరు? చూశాను, ఆయన నన్ను చూశాను, నేను ఆయన చూశాను. ఎవరు ఏమో పట్టించుకోలేదు. ఏమి స్పందన? లవ్ ఎట్ ఫస్ట్ నవ్వు, ఆయన నవ్వరు, నేను నవ్వను. నవ్వు లేదు, లవ్వు లేదు, లేదు, అప్పుడు ఏమీ లేదు. బాపు గారు అన్నారు చాలా బాగుంది పేరు, మన సాక్షి ఇట్లా 4 రోజులు అవుట్డోర్లో షూటింగ్ ఉంది, ప్రిపేర్ అవ్వండి అని అంటే అప్పుడు నాన్న అమ్మ ఇద్దరు ప్రిపేర్ అయ్యారు నాతో. 4 రోజులు ఉండాలి కదా, ఒంటరిగా ఎలా ఉంటుంది అని. అక్కడ బాపు గారు ఏం చేశారంటే విలేజ్లో చక్కగా కాటేజెస్ లాగా వేయించేసి కొందరిని ఇళ్లలో పెట్టడం అట్లా పెట్టేసి కాటేజెస్ లాగా వేశారు. షూటింగ్ ఇక రేపు షూటింగ్ అనగా ఇవాళ స్కెచెస్ వేసేవారు ఆయన. బొమ్మలు, ఆర్టిస్టు, సైషను, క్లోజప్, లాంగ్ షాటు, మిడ్ షాటు అని అన్ని స్కెచెస్ వేసేవారు. సరే నేను దగ్గర కూర్చొని ఏంటండి ఇదన్నీ అని అడిగాడు. అప్పటికి నాకు 3వ సినిమాయో ఏమో అది. రేపు తీయబోయే షార్ట్స్ నేను స్కెచెస్ వేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ వచ్చేసింది, నేర్చుకున్నా. అదే పని సాయంత్రం అయితే ఇంకా ఆయన దగ్గర కూర్చోవటం, స్కెచెస్ చూడటం, ఓ ఇది లాంగ్ షాట్, ఇది మిడ్ షాట్, ఇది లాంగ్ షాట్, మిడ్ షాట్. సరే ఈ షూటింగ్ అయిపోతూ ఉంది. అయిపోయి దేవుళ్ళో గుడిలో మీసాల కృష్ణుడని ఉన్నాడు. ఆ కృష్ణుడికి మీసాలు ఉంది. అక్కడ నాకు కృష్ణ గారికి పాట, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, కట్టరా తాళి బొట్టు కట్టరా. ఈ షూటింగ్ జరిగేటప్పుడు రాజ్బాబు వచ్చారు. అన్నాడు అయిపోయింది, మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఏంటి ఆ గుళ్ళో తాళి కట్టే సీన్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్నాడు. అదేంటి అలా మాట్లాడతావు అసహ్యంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న. లే ఇది పవిత్రం, ఈ టెంపుల్ ఒక మహత్యం, అది ఇక్కడ తాళి కట్టంటే అయిపోయింది, అంతే అయిపోయింది పెళ్ళి. ఏం ముహూర్తాలు అన్నాడు, అయింది. అలా అలా తదాస్తు అనేసారు. అప్పటి వరకు మీకు కానీ కృష్ణ గారు కానీ ఆలోచన లేదా అసలు? అంటే ఆకర్షణ ఉండిందా? కొద్దిగా అంటే కృష్ణ గారికి ఉన్నింది, నేను చెప్తున్నాను. కృష్ణ గారికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎవరితో మాట్లాడరు సాధారణంగా, నాతో కొంచెం ఎక్కువ మాట్లాడేవారు. అది సినిమాకి పోదాం, మేమందరం కలిసి ఆర్టిస్టులు అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. ఏదో టూరింగ్ టాక్స్ సినిమా అది. ఎవరో ఒక ముసలిది వచ్చి మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళా బాబు అని అడిగింది. మండిపోయింది నాకు. అన్న చెల్లెళ్ళం కాదు. కానీ మీ ఇద్దరు అన్న చెల్లెల వేషంగా వేశారు. తర్వాత వేసాం. జమున గారు హీరోయిన్, నేను తర్వాత బొమ్మలు చెప్పిన కథలో కూడా వేసాం. అవును. కానీ అప్పటికి మీరు అన్న చెల్లెలు కారం తేలిపోయింది కాబట్టి అది పర్వాలేదు. ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ అప్పుడు డిసైడ్ చేశారు మనం పెళ్లి చేసుకుందాం అని. ఫస్ట్ మీరు అడిగారా, ఆయన అడిగారా? ఎలా అడిగారు చెప్తారా కొంచెం? రాజ్బాబుతో. అదే మీరు చూసారా, ఇంకా సిగ్గుపడుతున్నారు మీరు. రాజ్బాబు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కదా. షూటింగ్ జరుగుతుండగా వచ్చి కృష్ణ గారు మాట్లాడాలంటున్నారు, మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నా గదిలోకి, నేను అక్కడికి రాను అన్నా. నా గదికి వచ్చారు. వచ్చి ఇలా అనుకుంటున్నాను, నాకు మా నాన్న ఉన్నారు అక్కడ, అటుపక్క ఉన్నారు, ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలో చెప్తాను, ఈ సినిమా అయిపోనివ్వండి, చెప్తాను. అది అయిపోయే టైప్కి డిసైడ్ చేసుకున్నాం. అత్తగారు కొత్త కోడలు షూటింగ్ టైంలో పెళ్లి చేసుకుందాము డిసైడ్ అయింది. డిసైడ్ అయితే ఇక అందరూ తిట్టడం మొదలెట్టారు, ఇది ఏం కాంబినేషను, నువ్వేంటో ఎలికలాగున్నావు, ఆయనేమో పైల్మాన్ లాగా ఉన్నాడు, అందరూ ఏమి ఇప్పుడు నీకు ఇట్లా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నీకు ఎందుకు ఇట్లా అని. ఏమో ఎవ్వరికీ చెప్పలేదు. మీకు ఎక్కడ భయం వేయలేదా అప్పుడు? సొసైటీ ఏమంటుంది, సొసైటీ గురించి ఆలోచించలే. అంటే ఆలోచన కూడా రాలే, సొసైటీ గురించి కూడా ఆలోచించలే. రాఘవులు ప్రొడ్యూసర్ అనుకుంటాను, ఆయన, రమాప్రభ, ఇంకొక హీరోయిన్ అమ్మాయి, అందరం కలిసి తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతి వెళ్ళిపోయి అక్కడ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ నేరుగా ఇంటికి రాలే. ఇంటికి వస్తే గొడవ అవుతుంది కదా, ఆల్రెడీ వేరే ఇల్లు చూసి పెట్టేసుకున్నాం. అన్నీ ప్లాన్ చేస్తాం. అన్నానగర్లో వేరే కొత్త ఇల్లు తీసుకొని నేరుగా అక్కడ దిగిపోయాం, ఇంటికి రాలే. నాన్నగారు నాతో అయితే ఒక 1 year 2 years మాట్లాడలే. సో జనం అంతగా ఆదరించడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసారా, లేక మీ ఇద్దరు దంపతులుగా కనిపిస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేశారంట? లే, మొదటి నుంచి కూడా మా పేరంటే జనానికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వారిని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే ఒకటి ఆఫ్ కోర్స్ కృష్ణ గారు ఇష్టపడ్డారు, అదే కన్విన్స్ చేశాడు. అదే మీరు అఫెక్షనేట్గా నేను అసలు పరిస్థితి తెలుసుగా, వంటల మాయల మారి నేను వంట చేసి పెట్టేసి నేను షూటింగ్కి వెళ్ళినా సరే
వెళ్ళే ముందు మా అత్తగారికి మామగారికి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టేసి మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎంత ఇష్టమో వాళ్ళకి. మా అత్తగారు లాస్ట్ చనిపోయేటప్పుడు నిర్మల బెండకాయ కూర రసం ఉంటే తింటానన్నారు. అదే ఆవిడ లాస్ట్లో తినింది కూడా. 3 సినిమాలు అయిన తర్వాత నేను కృష్ణ గారి కాంబినేషన్లో 3 సినిమాలు అయిన తర్వాత అడిగాను నేను డైరెక్ట్ చేస్తానని. వద్దు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నావు, నువ్వు డైరెక్టర్ అయిపోయావు అనుకో, నేను బుక్ చేసేవాళ్ళు కూడా ఉండరు, ముందు ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు పూర్తి చేయి, దాని తర్వాత నువ్వు డైరెక్టర్ అవు అని అన్నారు. సరే ఇంకా యాక్టింగ్ మీద పడిపోయాం. నాకు అట్లా మలయాళం, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్. నేను కేరళ కొచ్చిన్లో ఉన్నా సరే కృష్ణ గారు కారు వేసుకొని వచ్చేసేవారు నా కోసం. డైరెక్షన్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణ గారు ఏమన్నారంటే, ఇప్పుడు 80 సినిమాలు అయింది కదా, ఇప్పుడు ట్రై చేయన్నారు. సరే అని కవిత సినిమా మలయాళం సినిమా, ఒరిజినల్గా మలయాళం రైటర్ నాకు చెప్పాడు. ఎందుకంటే నేను మలయాళంలో చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నా. ఏదన్నా మంచి కథ ఉంటే చెప్పవయ్యా అంటే చెప్పాడు, చాలా మంచి కథ. సరే నేను తీస్తామనుకుని తెలుగులో బడ్జెట్ వేసాను. జగ్గయ్య గారు, సావిత్రి గారు, నేను, చంద్రమోహను ఇట్లా బడ్జెట్ వేస్తే 6 లక్షలకు వచ్చింది ఆ రోజు బ్లాక్ అండ్ వైట్లో. 6 లక్షలు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ 6 లక్షలు తట్టుకోలేము, మలయాళంలో ఫస్ట్ చేద్దాము, మలయాళంలో కూడా నాకు గ్రిప్ ఉంది కదా, అవును మలయాళంలో చేద్దామని చెప్తే కృష్ణ గారు అలాగే అన్నారు.